హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ స్నాక్ రెసిపీ తందూర్ చికెన్ నగెట్స్. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ నగెట్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో స్నాక్స్ అనేవి మనకి దొరకడం జరుగుతాయి. సో వాటికి మించిన టేస్ట్ అనేది ఈ హోమ్ మేడ్ చికెన్ తందూర్ నగెట్స్లో ఉండడం జరుగుతుంది. చాలా తక్కువ టైంలో వీటిని సేవ్ చేసుకునే పద్ధతిలో కూడా ఈ నగెట్స్ని మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇఫ్తార్ టైంకి చాలా మంచి టైం సేవింగ్ స్నాక్ రెసిపీ. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజ్ ఒకటి చేసి లైట్గా కలపండి. నెక్స్ట్ క్యారెట్ సన్నగా తరుక్కున్నది ఒకటి మీడియం సైజ్ వేసి కొంచెం కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అయితే జరగాలి. 1 కప్ క్యాప్సికమ్ ఫైన్గా చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు మాత్రమే యాడ్ చేయండి, కొద్దిగా చాలు. ఒకసారి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇవి చికెన్ పీసెస్. ఉడికించుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఉడికించేటప్పుడు ఈ చికెన్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేయడం జరిగింది. ఇలా వేసేసుకున్న తర్వాత దానితో పాటుగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 2 వేసేసుకొని కలపండి. సో ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే చేయడం జరుగుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అన్ని మసాలాస్ యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ హోమ్మేడ్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చేసి హోమ్మేడ్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము. వీటి మొత్తాన్ని కూడా ఈ మిక్చర్లో కలిసే విధంగా పూర్తిగా కలపండి. ఈ మసాలాస్ అన్నీ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవే. నెక్స్ట్ 1 కప్ గడ్డ పెరుగు యాడ్ చేయండి. గడ్డ పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది. దాని తర్వాత మనము తందూర్ అన్నాం కాబట్టి తందూర్ సాస్ యాడ్ చేస్తున్నాము. 1.5 టేబుల్ స్పూన్ తందూర్ సాస్ వేసి వెంటనే కలపండి. పెరుగులో ఉన్న కమ్మదనం అండ్ ఈ తందూర్ సాస్లో ఉండే టేస్ట్నెస్ మన హోమ్ మేడ్ మసాలాస్లో ఈ నగెట్స్ అనేవి సూపర్ టేస్టీగా రావడం జరుగుతాయి. ఫైనల్గా మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసాము. వీటి మొత్తాన్ని కూడా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న ఆలు ఉడికించి గ్రేట్ చేశాను. ఇది ఉడికించేటప్పుడు ఉప్పు యాడ్ చేశాను. ఈ ఆలుకి సరిపోయినంత ఒకటి పెద్ద సైజ్ ఆలు అనేది తీసేసుకున్నాము. ఈవెన్గా మిక్స్ చేయండి. చికెన్ పీసెస్కి అండ్ క్యాప్సికమ్, క్యారెట్ వీటన్నిటిలో కూడా ఈ ఆలు మిక్చర్ అనేది మిక్స్ అయిపోవాలి. దాని తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా తందూర్ చికెన్ నగ్గెట్స్ ప్రిపేర్ చేయడానికి మిక్చర్ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఇప్పుడు మీరు ఉప్పు అనేది రుచి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. వీటి మొత్తాన్ని కూడా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేటప్పుడు మనము ఇంకొక ప్రాసెస్ అనేది చేసుకుందాము. సో వీటిని చల్లారనివ్వడానికి పక్కన పెట్టేసుకోవడం జరిగింది. ఈ నగ్గెట్స్కి కావాల్సిన సెలరీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో 1/2 బౌల్ మైదా పిండి, 1/2 బౌల్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసేసుకున్నాము. వీటికి రుచికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ కారం యాడ్ చేస్తున్నాను. సెలరీలో కారం అనేది వేయొచ్చు, వేయకపోవచ్చు. నేను కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్ట ప్రకారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని బజ్జీ పిండిలాగా ఈ సెలరీని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఈలోపు మనం ఏదైతే మిక్చర్ ప్రిపేర్ చేసేసుకున్నామో ఆ మిక్చర్ అంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది. నెక్స్ట్ వీటిని మనకి కావాల్సిన
సైజులో నచ్చిన షేప్‌లో ఈ నగ్గెట్స్‌ని ప్రిపేర్ చేయొచ్చు. కట్లెట్స్ లాగా కానివ్వండి, చిన్న చిన్న సిలిండర్ టైప్స్ లేదా పెద్ద పెద్ద స్టిక్‌కి పెట్టుకునే విధంగా కూడా చేసుకోవచ్చు. నేనిక్కడ బుల్లెట్ టైప్ అయితే షేప్ తీసేసుకున్నాను. వీటి మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇది చేసేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకోలేదు. ఇది పూర్తిగా పర్ఫెక్ట్‌గా ఈ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి మనం ఎటువంటి ఆయిల్ అనేది చేతికి అప్లై చేయలేదు. మీకు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు మిక్చర్ చేతికి అంటుతుంది అనుకుంటే. సో, పర్ఫెక్ట్‌గా మనకి అన్ని రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇక్కడ మనకి సెలరీ రెడీ అయిపోయింది. రోల్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. నార్మల్ బ్రెడ్ అనేది ఉంటది కదా! వైట్ బ్రెడ్ వాటిని తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను బరకగా. సో, మనకి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఓకేనా? సో, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేసుకున్న ఈ నగ్గెట్స్‌ని మైదా సెలరీలో ముంచి వెంటనే బ్రెడ్ క్రమ్స్ అనేది అప్లై చేయండి. అది సెలరీలో ముంచేసుకున్న తర్వాత క్రమ్స్ అప్లై చేసుకోకపోతే అవి గడ్డగట్టిపోవడం జరుగుతుంది. సరిగ్గా రాదు పైన స్ట్రక్చర్ అంతా కూడా. వెంటనే ఈ ప్రాసెస్ అయితే చేసేయండి. నేను అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో, ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత అంటే ఈ ప్రాసెస్ తర్వాత మనకి ఈ స్నాక్ రెసిపీ అనేది మినిమం 1 మంత్ వరకు కూడా మనము ఇంట్లోనే పెట్టేసుకొని వీటిని ఇన్‌స్టెంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రోజన్ ఫుడ్ అంటారు కదా! సో, ఫ్రోజన్ ఫుడ్ లాగా ఈ ప్రాసెస్‌లో ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో కానివ్వండి, ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానివ్వండి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే మనకి ఇన్‌స్టెంట్‌గా కూడా ఈ స్నాక్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సరేనా? సో, దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక కడాయిలో ఆయిల్ అనేది హీట్ చేశాను. మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ అనేది కంపల్సరీ హీట్ అవ్వాలి. హీట్ అవ్వకముందు ఈ నగ్గెట్స్ అనేవి వేయకూడదు. ఓకేనా? సో, ఇలా హీట్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసేసుకున్న నగ్గెట్స్‌ని చిన్నగా 1 బై 1 అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపటికి మనకి బబుల్స్ తగ్గుతాయి కదా ఆయిల్‌లో. అలా తగ్గిన తర్వాత ఒక చిన్న ఫోర్క్‌తో కానివ్వండి, చిన్న స్పూన్‌తో కానివ్వండి కదపండి. పెద్ద స్పూన్స్‌తో కదపడం వల్ల మిక్చర్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటది. ఇలాగే 1 బై 1 కదుపుకుంటా నేను మిగిలిన వాటిని కూడా వేసేసి ఫ్రై చేయడం జరుగుతుంది. మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. జస్ట్ మనకి పైన మాత్రమే ఫ్రై అవ్వాలి. లోపల ప్రాసెస్ అంతా కూడా మంచిగా కుకింగ్ అయిన ప్రాసెసే. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి టేస్ట్ అయితే ఉండింది. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ రంజాన్‌కి, ఇఫ్తార్‌కి ప్రిపేర్ చేయండి. అందరూ కూడా ఫిదా అయిపోతారు. అంత టేస్ట్ ఉంటది. సరేనా? సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటికి ఇంకా టేస్ట్ రావడానికి నేనైతే ఇవన్నీ కూడా ఒక బౌల్‌లో వేసేసుకొని తందూర్ మసాలా యాడ్ చేస్తున్నాను. మెయిన్‌లీ దీన్ని మనం తందూర్ అని చెప్పాం కాబట్టి ఇందులో 2 ఇంగ్రీడియెంట్స్ సాస్ అండ్ మసాలాస్ అనేవి నేను తీసేసుకోవడం జరిగింది. పైనుంచి తందూర్ మసాలా వేస్తున్నాము. సో, అలా పైనుంచి మసాలా వేసి క్రిస్పీ అండ్ లోపల సాఫ్ట్‌గా అండ్ జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉండడం జరుగుతుంది. సో, ఇంకా మనం సర్వింగ్‌కి చేసేసుకున్నాము. సో, వేడిగా దీన్ని సాస్‌తో కానివ్వండి, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీతో కానివ్వండి మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. సరేనా? సో, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఈ రెసిపీ మీకెలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు ఇన్స్టెంట్‌గా అప్డేట్స్ రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.
అప్పటి వరకు ఈ రెసిపీని మస్ట్ అండ్ షుడ్‌గా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ ఉంటది. మీరు రెస్టారెంట్‌కి కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా వీటిని చూడంగాల్నే తినేయాలి అనిపించేంతగా ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయాలి అనేంతగా ఉండడం జరుగుతది. సరేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.